హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజులక్ష్మి యూట్యూబ్ ఛానల్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మీ. ఈరోజు మా చేను కాడ నైవేద్యం పెడుతున్నాం అనమాట. ఈరోజు నైవేద్యం అంటే ప్రతిసారి చేస్తాము. ఈరోజు ఫుల్ ఆకులు ఉన్నాయి కాబట్టి ఫస్ట్ దేవుణ్ణి కడిగి మా అమ్మ అక్కడ చుట్టుపక్కల అంతా నూకేసిన తర్వాత మొత్తం క్లీన్ చేసి మంచినీళ్ళు తీసుకొచ్చి కడిగేసిన తర్వాత ఆమె శ్రీకృష్ణునికి విభూది బొట్టు, అంటే కృష్ణుని బాల విగ్రహం ఉందన్నమాట, అక్కడ బొట్టు పెట్టేసినాం అనమాట విభూతితోని. ఆమె విభూతితో పెడితే నేను కుంకుమ పెట్టేసుకుంటూ వచ్చేసిన. తర్వాతనేమో మా అమ్మ నైవేద్యంకి చేసిన అన్నము, మళ్ళీ శనగకూర, ప్రతిసారి అన్నము, శనగకూర, పెరుగు కంపల్సరీ పెడతాము. నూనె పోలేలు మేము పెట్టేది ఇదే అనమాట. ప్రతిసారి ఇదే పెడతామన్నమాట దేవుడికి. పంట మాకు పంట అయ్యేసరికి దేవుళ్ళకి నైవేద్యం పెట్టాలన్నమాట. నైవేద్యం కంపల్సరీ పెడతాం, ప్రతిసారి పెడతాం కాబట్టి ఈసారి కూడా పంట చేతికి వచ్చింది, కోసే ముందు మేము నైవేద్యం పెట్టాలన్నమాట. ఇది చేనులో ఉంటాడనమాట బాల విగ్రహము, అదే దానికి పెడతారనమాట. తర్వాతనేమో అక్కడ నుంచి చేనులో మామిడి చెట్టు కాడ పెడతాము. మామిడి చెట్టుకి వెళ్ళిపోవాలి. తర్వాత మామిడి చెట్టు కింద కూడా పెడతాం అనమాట. మా తాన ఈసారి ఉల్లిగడ్డ ఫస్ట్ చేతికి వచ్చింది కాబట్టి ఉల్లిగడ్డ కోసం మా అమ్మ నైవేద్యం పెట్టేసింది. తర్వాత నెక్స్ట్ జొన్న వస్తుంది అనమాట. ఇక్కడనేమో జొన్న కాడనేమో మా చెట్టు కింద విగ్రహం లాగా ఉంటుంది, అక్కడనే ప్రతిసారి పచ్చడి తీసుకొచ్చిన అక్కడనే వేస్తాము. పంట అయినా సరే అక్కడనే మేము పెడతామన్నమాట. అక్కడ కూడా పెట్టేసుకున్నాము. మంచిగా అనిపించింది. జొన్న కంకులు చాలా చాలా పెద్దగా ఉన్నాయి, అసలు ఎంత బాగా అయినాయో. మళ్ళీ మామిడి చెట్టుకి ఎక్కువ నీళ్ళు పారడం వల్ల ఫుల్ మామిడి పూత వచ్చేసి మామిడికాయలు కూడా చాలా చాలా పెద్దగా అయిపోయినాయి, మస్తు పెద్దగా అయిపోయినాయి. జొన్న కంకులు కూడా చాలా పెద్దగా ఉన్నాయన్నమాట. మొత్తం చుట్టూ వాతావరణం మొత్తం గ్రీనరీగా ఉంది ప్రస్తుతం ఇప్పుడైతే. తర్వాత చూడాలి, ఇప్పుడు ఎండిపోయిన తర్వాత వాడిపోయిన తర్వాత చేతికి వచ్చేసరికి వాడిపోతుంది కదా, అప్పుడు కోసేటప్పుడు ఇంకా వేరే చేతికి అందుతున్నాయి. మా చెట్టుకి అయితే మామిడికాయలు ఫుల్గా ఉంటాయి, కాకపోతే తెంపాలనిపించలేదు నాకైతే. ఈ జొన్న కొంకులు చాలా మంచిగా నచ్చినాయి కాబట్టి వీడియోలు తీసుకుంటా కూర్చున్నా. తర్వాత ఇక్కడ నైవేద్యం పెట్టేసి ఇంకో దగ్గర నైవేద్యంకి తీసుకెళ్ళాలన్నమాట. ఇదే మా ఉల్లిగడ్డ. వేరే ఎల్లమ్మ దగ్గర ఉల్లిగడ్డ పెట్టాలన్నమాట దేవుడి దగ్గర. మనం ఇప్పుడు కోసే పంట ఏదైనా సరే, ఇప్పుడు ఉల్లిగడ్డ కాబట్టి 5 ఉల్లిగడ్డలు తీసి దేవుని కాడ పెడతానమాట మా దగ్గర కంపల్సరీగా. మా తమ్ముడు తేయడానికి పోయిండు, వాడే వేసిండు కాబట్టి పంట మా అమ్మ వాడినే తీసుకురమ్మన్నది. దేవుని దయ వల్ల ఈసారి మంచిగా రావాలని అనుకుంటున్నాం మేమైతే. తీసుకొచ్చి అక్కడ కొద్దిసేపు నిలబడి మా చేను దగ్గర నిలబడి కరివేపాకు, వరి అంతా తీసుకొని చూసుకుంటూ వచ్చేసినాం అనమాట. తర్వాత మా బర్రెలను చూపెట్టకపోతే ఫీల్ అవుతాయి కదా, మా బర్రెలను చూపించిన అనమాట. ఇది మా పెద్దది, అది మా చిన్నది, 2 తోడు అనమాట. ఇక్కడ ఎల్లమ్మ గుడి, నెక్స్ట్ ఎల్లమ్మ గుడి కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది అనమాట. ప్రతిసారి మేము 2-3 టైమ్స్ అన్నా నైవేద్యం పెడతాం అనమాట. మాకు అమ్మవారు చాలా ఆశీర్వదిస్తుంది, కంపల్సరీ చేస్తామన్నమాట ఎల్లమ్మకి ఇక 5 ఉల్లిగడ్డలు నైవేద్యము తీసుకొచ్చి కళ్ళుతో సాగబెడతారు కంపల్సరీ. ఇక్కడ మాత్రం కళ్ళుతో సాగబెడతారు. ఇంతకుముందు చేసిన దేవుళ్ళ కాడనేమో కళ్ళుతో సాగబెట్టారు, ఆ కళ్ళు కూడా అక్కడ చూపెట్టరు అనమాట, ఇక్కడనే డైరెక్ట్ తీసుకొచ్చేస్తారు అనమాట. తర్వాత అక్కడ ఎన్నో సంవత్సరాల చెట్టు అనమాట ఈ మర్రి చెట్టు, చాలా సంవత్సరాల చెట్టు. మా నాన్నోళ్ళు చిన్నగా ఉన్నప్పటి చెట్టు అనమాట. ఈ చెట్టుని చూపిస్తున్నా. ప్రతిసారి ఈ చెట్టు కాడ ఏముంటుంది అంటే పెద్ద తేనెటీగ ఉంటుంది, భయం అవుతుంటుంది అనమాట. ఈసారి మాత్రం ఆ తేనెటీగ లేదు. అందరం తర్వాత నైవేద్యం పెట్టుకున్నాక అందరం కూర్చొని తినడానికి కూర్చున్నాం అనమాట. తర్వాత ఇక మా తమ్ముడు చేను దగ్గర వెళ్ళిపోతుంటే మేము ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చేటప్పుడు కొద్దిసేపు ఆ చెట్టుని వీడియో చేసుకుంటూ ఆ చెట్టుని పరిశీలించుకుంటూ నించుకున్నా. మీకు ఎంతమందికి ఇట్లాంటి చెట్లు చేను దగ్గర ఉన్నాయో కామెంట్ చేయండి. నాకైతే చాలా మా చేను దగ్గరనే ఉంటుంది ఈ చెట్టు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.